రైట్ సార్. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి ఈ స్థాయికి వచ్చారు సార్ కేజ్రీవాల్. సో అదే అవినీతి కేసులో ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. అండ్ ఆప్ ఎక్కడ ప్రచారం చేసినా, ఎక్కడ అభ్యర్థులు నిలబెట్టినా కూడా అక్కడికి కేజ్రీవాల్ వెళ్తారు, ప్రచారం చేస్తారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసిన పరిస్థితి. అంటే కేజ్రీవాల్ స్టార్ క్యాంపెయినర్ ఆప్కి. అలాంటి స్టార్ క్యాంపెయినర్ ఇప్పుడు జైల్లో ఉన్నారు. పరిణామాలు ఏ రకంగా ఉండిపోతుంది? అంటే డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది. ఎన్నికలు ఎప్పుడు కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉండాలి. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం ఏంటంటే అందులో ఒకటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. స్వేచ్ఛగా జరగాలి, న్యాయంగా జరగాలి. ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ పోటీ నడుస్తుంది. బీజేపీ తరఫున స్టార్ క్యాంపెయినర్ నరేంద్ర మోడీ, అమిత్ షా బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటారు. ఆప్ తరఫున ప్రచారం చేయాల్సింది కేజ్రీవాల్. మన దేశంలో నాయకుడే కీలకం. నాయకుడిని చూసే ఓట్లు వేస్తుంటారు. ఎందుకంటే బీజేపీకి పడే ఓట్లలో 1/3 మోడీ చూసే ఓట్లు వేశారని అనేక నేషనల్ ఎలక్షన్ స్టడీ చెప్తున్నాయి. అందువల్ల ఆ బీజేపీకైనా ఆప్కైనా నాయకుని వల్ల ఓట్లు వస్తాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నాయకుని ఎన్నికల సమయంలో జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్టోరల్ ఛాన్సెస్ దెబ్బతినాలనే కదా పెట్టింది. లేకపోతే ఎందుకు పెడతారు? ఇప్పుడు ఎలక్షన్ల ముందే షెడ్యూల్ వచ్చిన తర్వాత అర్జెంట్ ఇప్పుడు లిక్కర్కి ఏమైనా తలకింద ఆల్రెడీ ఆ మద్యం పాలసీ లేదు. ఆ మద్యం పాలసీ ఆల్రెడీ రద్దయిపోయింది. విచారణ చాలా ఏళ్ళుగా జరుగుతోంది. కావాల్సినంత మెటీరియల్ ఉంది. ఈయన కొత్తగా ఈడీ ముందు అయ్యో ఈయన కేజ్రీవాల్ అరెస్ట్ చేయకపోతే ఆ మెటీరియల్ మొత్తం పోతుంది, ఎవిడెన్స్ అంతా పోతుందని ఎక్కడా లేదు. అందువల్ల ఇప్పుడు అరెస్ట్ చేస్తారంటేనే ఎలక్టోరల్ ఛాన్సెస్ దెబ్బతింటానికి. అందువల్ల కోర్టు ముందు బహుశా ఆమ్ ఆద్మీ పార్టీ అది కూడా అడుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు కూడా ఈ చర్చ జరిగింది. ఆయన ఒక రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక జాతీయ పార్టీ, వాస్తవంగా జాతీయ పార్టీకి ఒక జాతీయ కన్వీనర్ ఆయన. సో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నివారించడం ద్వారా నువ్వు ఒక రాజకీయ పార్టీకి అన్ఈక్వల్ ఫీల్డ్ ఉన్నావు. ఎందుకంటే ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. సో ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా చేశారు కదా. భారతీయ జనతా పార్టీకి ఎలక్టోరల్గా లాభం ఉండొచ్చు, కానీ ఈ సాంప్రదాయం మొదలైతే రేపు ఎవడైనా ప్రతిపక్ష నేతలందరినీ లోపలేసి చేయొచ్చు కదా. ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్నది అదే కదా. ఏం చేశారు? షహబాజ్ షరీఫ్ పిఎం, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్, అలాగే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వీళ్ళ ప్రభుత్వం ఉంది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో వేశారు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో వేసి ఆయన డిస్క్వాలిఫై అన్నారు కోర్టులో. ఆయనకు పోటీ చేసే అనర్హుడు అన్నారు. ఆ పార్టీ కూడా పోటీ చేయలేని పరిస్థితి వచ్చింది. ఏమైంది? ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 100 సీట్లు వచ్చినాయి. పాకిస్తాన్ లాంటి పనికిమాల దేశంలో. సో అక్కడ కూడా నీకు అధికార పార్టీ కన్నా కూడా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు ఎక్కువ సీట్లు వచ్చాయి. ఆర్మీ ఉండి రిగ్గింగ్ చేసినా కూడా. అందువల్ల మన దేశం ఇంకా ప్రజాస్వామిక చైతన్యవంతమైన దేశం కదా. సో పాకిస్తాన్ లాగా మనం చేసుకుందామా అనేది ప్రపంచంలో చాలా దేశాలు ఇది జరుగుతుంది. ఇప్పుడు నిన్న కాకుండా రష్యాలో పుటిన్ ఏం చేశాడు? తన ప్రత్యర్థి అయినా అతన్ని జైల్లో వేశారు, ఆయన జైల్లోనే చనిపోయాడు. అలా ఇద్దరు పైకి వెళ్ళిపోయారు. సో ఆయనకి ఏమైంది? 77% పోలింగ్ జరిగింది రష్యాలో. 88% పుతిన్కి వచ్చాయి ఓట్లు. ఆయన సమీప ప్రత్యర్థి ఏంటంటే నార్మల్గా 10% తేడా ఉండొచ్చు, అదే ఎక్కువ. అంటే ఆయన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థికి 4% వచ్చింది ఓటింగ్, 4.3. అంటే ప్రపంచంలో ఎక్కడైనా కనబడుతుంది మనకు. అంటే గెలిచిన వారికి ఓడిన వారికి 84% తేడా. అసలు ఊహించగలమా? ఏమున్నది? మనం వ్యతిరేకించిన వాళ్ళందరూ లోపలైతే ఎట్లే ఉంటుంది. అలాగే మియన్మార్లో మిలిటరీ పాలన ఉంది. దాన్ని వ్యతిరేకించే ఆంగ్ సాంగ్ సూకీ ఆమె పెద్ద పోరాటం చేస్తుంది. సో ఆమెకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు. ఇలా ప్రపంచంలో అనేక దేశాల్లో అసలు పోటీ చేసడానికి అర్హత లేకుండా చేసి వాళ్ళని జైల్లో పెట్టి ఎన్నికలు అయిపోయినట్టుగా తతంగం మామ అనిపించి మేము ప్రెసిడెంట్ అయిపోయినాం, ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాం డిక్లేర్ చేసుకుంటారు. అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ఈ ధోరణి లేదు. భారతదేశంలో ఇంతవరకు ఒక గొప్ప ప్రజాస్వామ్యం ఉన్నంతలో పరిమితులతో ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం? జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు హేమంత్ సోరెన్ లోపలేయాలి. ఇక రేపు స్టాలిన్ను, విజయన్ను, మమతా బెనర్జీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అందరినీ లోపలేసిన అనుకోండి. ఏమున్నది? ఇక బీజేపీకి ఎదురే ఉండదు కదా. ఎన్నికల్లో ప్రచారం కూడా లేదు. ఇది గెలిచిపోతారు కదా. ఎందుకంటే పోటీ అయితే వీలే కదా. శరద్ పవార్ను అందరి లోపలేసి పడేస్తాయి. సో దీన్ని ఒప్పుకుందామా?
సో వాళ్ళ మీద కేసులు ఉండొద్దని అంటలేను. రాజకీయ నాయకులు కనుక వాళ్ళు నేరం చేస్తే తప్పించుకోవాలి, ఎన్నికలు ఉన్నాయి కనుక వాళ్ళు జైలు వేయకూడదు, వాళ్ళు విచారణ ఎదుర్కోకూడదు, పొలిటికల్ క్లాస్కి ఏదో ప్రత్యేక ప్రివిలేజెస్ ఉండాలని అనేది కాదు. డెఫినెట్గా రాజకీయ నాయకుడైనా చట్టం ముందు ఒకటే, అందులో రాజకీయ నాయకులకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు పబ్లిక్ లైఫ్లో చాలా ఆనెస్ట్గా ఉండాలి. కానీ మనం చూస్తున్నాం కదా, ఈడీ కేసులో కన్విక్షన్ రేట్ నెగ్లిజిబుల్. పోనీ ఏదైనా మెజారిటీ కేసులో నేరస్తులు అవుతున్నారంటే అది లేదు. అంటే నువ్వు అల్టిమేట్గా కేజ్రీవాల్ మీద ఏం తేలదు, కానీ ఈలోగా ఒక ఎన్నిక మాత్రం పూర్తవుతుంది, ఒక ఎలక్షన్ అయిపోతుంది, ఆయన పార్టీ ప్రచారం ఉండదు. సో మరి దీన్ని మనం యాక్సెప్ట్ చేద్దామా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీ కూడా ఖండించింది కదా. సో వైసీపీ అదే వాదన పెట్టింది, ఆయన నేరం చేశాడు, జైల్లో ఉన్నాడు, తప్పేంటని. మరి ఇక్కడ కూడా రేపు ప్రతిపక్షాలు ప్రత్యర్థులందరినీ లోపలేసుకుంటూ పోయి ఎన్నికల్లో గెలిచామని ప్రకటించుకుంటే ఆ ఎన్నికల పైన, ఆ ప్రజాస్వామ్యం పైన ప్రజలకు విశ్వాసం ఉంటుందా? ఎందుకంటే 99% సిబిఐ కేసులు, ఈడీ కేసులు ప్రతిపక్ష నేతల పైన ఉంది, అధికార పార్టీ నేతల మీద ఉండదు. బీజేపీలో చేరితే అవి కదలవు, బీజేపీ ఎన్డీఏలో చేరితే అవి మెదలవు, నీకు ఏది ఉండదు కదా. మరి దీన్ని ఎంతకాలం యాక్సెప్ట్ చేద్దాం? ఇదే చంద్రబాబు నాయుడు మీద అంతకుముందు కేసు, ఇదే జగన్మోహన్ రెడ్డి పైన కేసులు. ఇప్పుడు ఏం జరిగింది? 10 ఏళ్లలో ఏం జరగలే కదా. సో మమతా బెనర్జీ, శివేంద్ర అధికారి మీద కేసు, హేమంత్ బిశ్వా శర్మ మీద కేసు. ఇప్పుడు వాళ్ళు బీజేపీలో ఏరు ముఖ్యమంత్రులుగా, ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు, ఏమీ లేదు కదా. అశోక్ చౌహాన్ నిన్న మొన్నటి దాకా ఆయన ఆదర్శ సొసైటీ కుంభకోణంలో నిందితులు, పార్లమెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆయన ఆ పార్లమెంట్లో చెప్పిన వారం రోజులలో ఆయన బీజేపీ ఎంపీ. అసలు మరి ఏం చేద్దాం దీన్ని ఇప్పుడు? అంటే అవినీతి పరులను శిక్షించడమే మోడీ ప్రభుత్వ వైఖరి అయితే, ఓ శివేంద్ర అధికారి ప్రతిపక్ష నేత కాకూడదు, ఓ హేమంత్ బిశ్వా శర్మ ముఖ్యమంత్రి కాకూడదు, ఓ అశోక్ చౌహాన్ రాజ్యసభ సభ్యుడు కాకూడదు కదా. మరి ఒకవైపు ఏమో మీరు అవినీతి వ్యతిరేక పోరాటం అంటూ అవినీతి పనులను మళ్ళీ మీ పార్టీలో చేర్చుకుంటూ ప్రతిపక్షాల మీద కేసులు పెడుతూ ఆ కేసుల్లో ఎలాగూ శిక్షలు పడవు, ఈలోగా వాళ్ళు రాజకీయ ప్రచారం చేసుకోరు. ఇది డెమోక్రసీకి మంచిదా అనేది ప్రజలు ఆలోచించాలి. రైట్ సార్. కేజ్రీవాల్ అరెస్టు మీద వివిధ పార్టీలు